యోహాను సువార్త 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును నీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఆమేన్. ఫస్ట్ మాట ఏం చెప్పండి? చాలు. ఫస్ట్ పరిశుద్ధాత్మ చేసేది పని ఏందో తెలుసా? మనం బాప్తిజం తీసుకుని పరిశుద్ధాత్మ ముద్రించబడ్డాక ఆదరిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని తెలుసా? ఆదరిస్తాడు. ఆయన ఆదరిస్తాడు. ఆయన పేరే ఆదరణకర్త. ఆయన ఏం చేస్తాడంటే నీ హృదయంలో ఉన్న వేదన, బాధ, వాటన్నిటికీ నీకు ఆదరణ కలుగ చేస్తాడు. హల్లెలూయా. అంతేకాదు, తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, వాక్యం మనకు ఎవరు? ఎవరు? శరీరధారిగా ఆయనే కదా వచ్చాడు లోపల. అంటే ఎవరు కదా? ఇప్పుడు ఈ యేసయ్యలో ఉన్న వాటిని, అంటే యేసయ్య అంటే ఎవరు? వాక్యంలో ఉన్న వాటిని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నీకు బోధిస్తాడు. నువ్వు ఎదగటానికి కారణం పరిశుద్ధాత్మ దేవుడు. నీకు ఎవరు బోధిస్తారంటే, నీకు ఇక్కడి నుంచి బోధించేది ఆయన. నీకు ప్రత్యక్షతలు రావాలన్నా ఆయనే. నీకు దానిలోని మర్మాలు తెలియాలన్నా ఆయనే. హల్లెలూయా చెప్పండి. నేను చెప్తే అర్థం కావటం కాదు. ఇక్కడి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తుంది? నేను చెప్తున్నా, ఇక్కడి నుంచి చెప్తున్న మాట మీకు అర్థం కాకుండా చాలా మంది విని అలా చూస్తూ చక్కగా విని కామ్గా కానికేసి ఆమె చెప్పి చెప్పులు వేసుకొని ఇంటికి వెళ్తారు. ఇంటికి ఏం చెప్పాడంటే ఏదో చెప్పాడు కానీ బాగానే చెప్పాడు అంటారు. ఏముండదు. మీరు విన్న సంగతులు మీకు జ్ఞాపకానికి రావు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆ సమయంలో, ఆ సందర్భంలో నీకు ఏది అవసరమో ఆ మాటని నీకు వాక్యంలో నుంచి ఎత్తి పెట్టి నీ హృదయంలో. ఇందా చెప్పానా నీకు? నిన్నంతా నాకు స్పిరిచువల్ వార్ ఫైట్ జరుగుతూ ఉంది. ఆ సమయంలో నా ఉదయాన్ని దేవుడు ఒక మాట మాట్లాడాడు అన్నాడు. ఆమేన్. నీకు ఆ సమయానికి ఆ వాక్యాన్ని తీసుకొచ్చి నీ ముందు పెడతాడు. పరిశుద్ధాత్మ ఆదరిస్తాడు. నన్ను ఏంటి ప్రభావ ఇంత నలిగిపోతే ఎన్ని పరిస్థితి, ఎందుకు వీడు ఇద్దరు శోధిస్తున్నప్పుడు చక్కగా మాట్లాడతాడు. ఈ అనుభవంలోకి వస్తాను. ఆమేన్. హల్లెలూయా. సో ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎవరికి కావాలి, ఎందుకు కావాలి అంటే జస్ట్ పైన అవుటర్ లైన్ చెప్పారు. అవునా? పరిశుద్ధాత్మ బాప్తిజం పొందిన వారందరిలో అదేదో వరము, మనం బాగా పుణ్యం చేసుకొని ఉండాలా, బాగా ప్రార్థన చేసుకుంటే కాదు. బాప్తిజం పొందుకున్న ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఇవ్వబడింది. ఆమేన్. హల్లెలూయా. అయితే ఆ దేవుని ఆత్మ చేత ముద్రించబడ్డారు. అవునా? అయితే దీనిని పొందుకోవాలనుకున్నారు. ఎలా పొందుకోవాలి? విశ్వాసంతో ఆయన నమ్మి ఆయన బాప్తిజం తీసుకుని, ఆయన నామంలో బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ కూడా దేవుడు ఇస్తాడు. అవునా? ఎవరెవరికి ఇస్తాడు? దూరస్తులకు, సమీపస్తులకు. అంటే అర్థమేంటి? దూరస్తులు అంటే ఎవరు? యూదులు కాని వారు, అంటే అన్య జనులకు, దేవుని బిడ్డలు అందరూ ఆయన సమానముగా ఇచ్చేవాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇక్కడ ఆయన మనకి తనలో ఉన్న వాక్యం ఎత్తిపెట్టి మనకు బోధించేవాడిగా ఉంటాడు. ఇక నుంచి ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఆదరిస్తాడు, బోధిస్తాడు, నేర్పిస్తాడు, బలపరుస్తాడు, సత్యం నుంచి సర్వసత్యం నుంచి నడిపిస్తాడు. హల్లెలూయా.